హలో అండి అందరికీ. ఇంతకుముందు వీడియోలో విటమిన్ డి గురించి చెప్పాను. ఇప్పుడు వచ్చేసి విటమిన్ బి12 గురించి చెప్దాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే విటమిన్ డితో పాటు విటమిన్ బి12 కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఇది ప్రధానంగా నరాల ఆరోగ్యం, రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మరియు డిఎన్ఏ నిర్మాణం కోసం అవసరం అన్నమాట. నరాల వ్యవస్థ ఆరోగ్యం, మెదడు, వెన్నుపూస మరియు నరాల పనితీరు సక్రమంగా ఉండేలా సహాయం చేస్తుంది. డిఎన్ఏ కణాల వృద్ధి, విభజనకు అవసరం. శక్తి ఉత్పత్తి ఆహారాన్ని శరీరానికి అవసరమైన శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇవి ఎక్కడెక్కడ లభిస్తుందంటే మాంసం, చికెన్, మటన్, బీఫ్, చేపలు, సాల్మన్ చేప, ట్యూనా చేప, సార్డిన్ చేప, ఎగ్స్లో ఉంటుంది. ప్లస్ పాలు మరియు పాల ఉత్పత్తులు, పాలకోవా, పెరుగు, వెన్న, పోర్టిఫైడ్ ఫుడ్స్, బి12 కలిపిన సీరియల్స్, ప్లాంట్ మిల్క్లో ఉంటుంది. విటమిన్ బి12 వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయంటే మనకి ఎక్కువగా అలసిపోతూ ఉంటాము, మనకి ఎప్పుడు కూడా నీరసంగా ఉంటుంది, చేతులు కాళ్ళలో మంట ఉంటుంది, తిమ్మిర్లు ఎక్కుట, మొద్దుబారిపోవటం లాంటివి ఉంటాయి, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, మానసికంగా చాలా టెన్షన్గా ఉంటుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతాం, రక్తహీనత ఉంటుంది, అనీమియా వస్తుంది. సాధారణంగా మా వయోజనులకు మనకు 2.4 మైక్రోగ్రామ్స్ కావాలి. గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది. ఇది బి12 అనేది మనకి విటమిన్ డితో పాటు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విటమిన్ డి లోపం వల్ల కూడా నేను ఏమేమి ఉంటాయి ఏంటనేది నేను మీకు డీటెయిల్గా వీడియో పెట్టాను. ఆ లింక్ దీనికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బి12 శరీరానికి సరిగ్గా శోషించబడటానికి కడుపు ఆరోగ్యం బాగుండాలి. పెరుగు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. మద్యం, పొగ తాగటం తగ్గించాలి. అవసరమైతే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సప్లిమెంట్స్, బి12 ట్యాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి తీసుకుంటే మనం బి12 లోపాన్ని నివారించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.